హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆసిలేషన్స్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం ఆర్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేసి టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం డిరైవ్ చేద్దాం. ఓకేమ్మా, లెట్స్ బిగిన్. దీనికోసం ఏం చేద్దాం, ఎం మాస్ ఉండే ఒక బాబ్ని లెంత్ ఎల్ ఉండే సింపుల్ పెండ్యులం తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ఎ సింపుల్ పెండ్యులం హ్యావింగ్ ఎ బాబ్ ఆఫ్ మాస్ ఎం అండ్ లెంత్ ఎల్. మీకు తెలుసు కదా, లెంత్ ఆఫ్ ది పెండ్యులం అంటే సెంటర్ ఆఫ్ ది బాబ్ నుంచి పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ దాకా ఉండే లెంత్నే లెంత్ ఆఫ్ గివెన్ సింపుల్ పెండ్యులం అంటారు. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, దీని మాస్ ఎం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది బాబ్ ఎంజీ యాక్ట్స్ డౌన్వర్డ్స్. Simultaneously, tension in the string acts upwards. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని సెర్టన్ డిస్ప్లేస్మెంట్ మూవ్ అయ్యేటట్టు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఈ పొజిషన్ని మీన్ పొజిషన్ అంటారు. మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి దీన్ని తీసుకెళ్దాం. యాక్చువల్గా మీకు డయాగ్రామ్లో కనిపించడం కోసం ఇంత దూరం తీసుకొచ్చాను, కానీ అమ్మా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా షుడ్ బి వెరీ స్మాల్. ద యాంగిల్ మేడ్ బై ది పెండ్యులం డ్యూరింగ్ ది ఆసిలేషన్స్ షుడ్ బి వెరీ స్మాల్. ఓకేనా, దీన్ని మీన్ పొజిషన్ అన్నాం, దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అన్నాం. ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది కదా, ఈ డిస్ప్లేస్మెంటు వై అనుకుందాం. ఈ డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు, ఎస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేనైతే సింపుల్గా దీన్ని వై అనుకుంటున్నాను. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషను ద వెయిట్ ఆఫ్ ది బాడీ యాక్ట్స్ డౌన్వర్డ్స్. And here also the tension in the string acts vertically up. ఇప్పుడు ఏం చేద్దాం, జాగ్రత్తగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే the weight of the body is making an angle theta with the length. The weight mg makes an angle theta with the length of the pendulum. అందుకని మనం ఏం చేద్దాం, లెట్ ఎంజీ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ ఎంజీ కాస్ థీటా అండ్ ఎంజీ సైన్ థీటా. అంతేమ్మా, వెరీ సింపుల్. ఈ డయాగ్రామ్లో ఈ పాయింటే వెరీ ఇంపార్టెంట్. ఏంటది, ఎంజీని ఎంజీ కాస్ థీటా ఎంజీ సైన్, ఇది ఎంజీ సైన్ థీటా సింబల్ అమ్మ. ఇది ఇలా రిజాల్వ్ చేసాం. ఇప్పుడు అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టెన్షన్ దేంతో బ్యాలెన్స్ అవుతుంది, ఎంజీ కాస్ థీటాతో. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ tension T is balanced by mg cos theta.
మరి ఒక సింపుల్ పెండ్యులంని ఇలా సస్పెండ్ చేసి ఇక్కడ నుంచి పక్కకు లాగి ఫ్రీగా వదిలేసామనుకోండి టు మేక్ ఆసిలేట్, అప్పుడు ఏమవుతుంది, అది ఇలా మూవ్ అవుతుంది కదా. అలానే మనం ఇక్కడ నుంచి బాబ్ని తీసుకుని ఇలా తీసుకెళ్ళి వదిలేస్తే అది మళ్ళీ వెనక్కి వస్తుంది కదమ్మా. ది బాబ్ కమ్స్ టు ద మీన్ పొజిషన్ డ్యూ టు ఎ రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్. అదే రాద్దాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు mg sin theta. చూడండి, ఈ రీస్టోరింగ్ ఫోర్స్ డైరెక్షను mg sin theta డైరెక్షను ఒకేలా ఉన్నాయి, అందుకని f ఈజ్ ఈక్వల్స్ టు mg sin theta. మరి ఇది రీస్టోరింగ్ ఫోర్స్ అని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఇంట్రడ్యూస్ చేసి సరిపోతుంది. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ దిస్ ఫోర్స్ ఈజ్ ఎ రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాబ్. ఇప్పుడు చూడండి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏమైందిరా, ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ఎఫ్ అంటే ఏంటి, MA, F is given by product of mass and acceleration. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమొస్తుంది, కంపారిజన్ కాదు ఈక్వేట్ చేస్తే MA is equals to -mg sin theta. ఇక్కడ ఉండే mని ఇక్కడ ఉండే mని క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏమైందిరా, A is equals to -g sin theta. Let this be equation 4. ఈ డయాగ్రామ్లో సైన్ థీటా వాల్యూ రాసి ఒకలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదు థీటా ఈజ్ స్మాల్ అయినప్పుడు సైన్ థీటా ఈజ్ థీటా అని కూడా రాయొచ్చు. రెండిట్లో ఎలా రాసినా ఇబ్బంది ఏమీ లేదు, ఓకేనా. నేను కొంచెం సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఫ్రమ్ ది ఫిగర్ సైన్ థీటా ఎలా రాయొచ్చు, అపోజిట్ సైడ్ y బై లెంత్ L, y బై L సబ్స్టిట్యూట్ చేయండి ఈ సైన్ థీటా వాల్యూని ఇక్కడ. దెన్ యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు -g ఇంటూ y బై L. దీన్నే A ఈజ్ ఈక్వల్స్ టు -g బై L అని రాసి ఇంటూ y అని రాస్తాం. ఇప్పుడు చూడండి, యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు -g బై L సమ్ ఫిజికల్ క్వాంటిటీ ఇంటూ y డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చమ్మా, A ఈజ్ ప్రపోర్షనల్ టు -y. A ఈజ్ ప్రపోర్షనల్ టు -y అని రాస్తాను. అంటే దాని అర్థం ఏంటి, యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్. యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది దేన్ని డిఫైన్ చేస్తుంది, దిస్ ఇండికేట్స్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. అదే కదమ్మా, ది మోషన్ ఇన్ విచ్ ఎ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అండ్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్ట్స్ అపోజిట్ టు ఇట్ కదా. సో మనం ఏం చేస్తున్నాం, ఆసిలేషన్స్ ఆఫ్ ఎ పెండ్యులం ఆర్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేసేసాం. ది ఆసిలేషన్స్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం ఆర్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, దీని టైం పీరియడ్ కనుక్కోవాలి. దానికోసం ఏం చేద్దాం, ఫర్ ఏ బాడీ
ఇన్ SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. దీన్ని ఈక్వేషన్ 5 అంటానమ్మా, దీన్ని ఈక్వేషన్ 6 అంటాం. అది జనరల్ ఈక్వేషన్ ఫర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. కంపేర్ చేయండి. కంపేరింగ్ ఈక్వేషన్స్ 5 and 6 ఏమొస్తుందిరా? యాక్సిలరేషన్ ప్లేస్లో యాక్సిలరేషన్ ఉంది, మైనస్ ప్లేస్లో మైనస్ ఉంది. ఇక్కడ y అంటే డిస్ప్లేస్మెంట్. మనం కూడా y అంటే డిస్ప్లేస్మెంట్ అని తీసుకున్నాను కదా, ఇందుకోసమే. ఒకవేళ x అని తీసుకున్నాం అనుకోండి, అదేంటి ఇక్కడ x ఉంది అక్కడ y ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని సింపుల్గా ముందే మనం డిస్ప్లేస్మెంట్ y అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వైతో కంపేర్ చేసినప్పుడు సేమ్ ఉంది అనే మనకు ఒక పాజిటివ్ థాట్ వస్తుంది. ఓకేనా? సో యాక్సిలరేషన్ సరిపోయింది, డిస్ప్లేస్మెంట్ సరిపోయింది, నెగిటివ్ సైన్ సరిపోయింది. ఇంకేముంది? ఒమేగా స్క్వేర్ ప్లేస్లో G/L ఉంది. ఓకేనా? కంపేరింగ్ ఈక్వేషన్స్ 5 and 6 ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఏముందమ్మా? G/L ఉంది. అంటే ఒమేగా ఏమైంది? √G/L. ఓకేనా? ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ఎ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏంటది? టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. ఈ ఒమేగాని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2π/√G/L లేదు అంటే 2π ఇంటూ √L/G. మీకు ఇది రాయటం ఒకవేళ గుర్తు లేకపోతే ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. T ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫస్ట్ బాక్స్ 2π/√G/L అక్కడితో ఆపేసినా పర్వాలేదమ్మా. ఇదైతే మనకి అలవాటైన ఎక్స్ప్రెషన్ కాబట్టి దీన్ని కూడా రాస్తున్నాం. సో దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఫర్ ఎ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనా? దీని నుంచి ఒక ట్యాగ్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి అంటే మ్యాక్సిమం 2 వస్తాయి. ఏంటి? వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం అని. సెకండ్స్ పెండ్యులం అంటే ఏంటి? ఏ పెండ్యులం whose time period is 2 seconds is called a seconds pendulum. అదేనా అడుగుతాడు? లేదు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ఎ పెండ్యులం విచ్ టిక్స్ 2 seconds అని. ఆ ప్రాబ్లం మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మీరు ఒకసారి మీ నోట్స్ వెరిఫై చేసుకుంటే యూ కెన్ డూ ఇట్. ఓకేమ్మా? దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. వీ షల్ కంటిన్యూ విత్ అనదర్ వీడియో. ఓకే?